హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 2 పొద్దున్నే సైకిల్ తీసుకొని లొకేషన్ వరకైతే వెళ్ళినాం. కానీ ఎక్స్పెన్సివ్ పడింది సైకిల్ రైడ్. ఎలక్ట్రిక్ సైకిల్స్ ఫుల్ ఆన్ ఫన్ ఉండే. మొత్తానికి లొకేషన్కి అయితే వచ్చేసినాం. బొటానిక్ గార్డెన్. దీనికి ఎంట్రీ టికెట్ ఏం అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీ. వన్స్ లోపలికి వెళ్ళగానే ఉడకపోసింది బాగా, హ్యూమిడిటీ ఉంది లోపల. అట్లా నడుచుకుంటా పోతే ఫారెస్ట్కి పోయినట్టు అనిపించింది. చాలా నీట్గా ఉంది లోపల. మొత్తం తిరిగినాం. యూకేలో అదేందో కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు గార్డెనింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మేము వెళ్ళిన రోజు మంచిగా సన్లైట్ ఉంది, సో మంచిగా తిరిగినాం. ఇక ఈ బ్రిటిష్ వాళ్ళకి కొద్దిగా సన్లైట్ వస్తే చాలు, ఫ్యామిలీస్తోని పిక్నిక్ వచ్చేస్తారు. ఈడ కొన్ని క్యూట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఈ గార్డెన్లో మనం బయాలజీలో కొన్ని ప్లాంట్స్ గురించి చదివినవి కూడా కనిపిస్తాయి. అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి ప్లాంట్స్ తెచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. గ్రీనరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పక్కా వన్స్ విజిట్ చేయాల్సిందే. ఇక గార్డెన్ తర్వాత ఒక మ్యూజియంకి అయితే వచ్చేసినాం, అదే కెల్విన్ గ్రోవ్. ఇక దీనికి కూడా టికెట్ ఏం అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీయే. బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి గ్లాస్గోలోనే ఉంది. ఈ బిల్డింగ్ దగ్గరనే చాలాసేపు అయితే టైంపాస్ చేసినాం. ఫొటోస్ అయితే మస్తు వస్తాయి. అట్లా ఆడుకుంటూ పోయి తలుపు తీయగానే నాకైతే లోపల బిల్డింగ్ చాలా నచ్చింది. లోపలికి వెళ్ళగానే మెహల్కి వచ్చిన ఫీలింగ్ ఉండే నాకు. అయితే మనకి హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉంటుంది కదా, 12 ఆర్ 1 ఓ క్లాక్కి క్లాక్ కొడతారు. సేమ్ అంతే ఇక్కడ కూడా ఒక తాత మ్యూజిక్ అయితే ప్లే చేస్తుండు. మాకు కొంచెం కూడా అర్థం కాలే ఏం ప్లే చేస్తుండో అసలు. ఈ కనిపించే ఎక్స్ప్రెషన్స్ ఏంటో తెలుసా? ఎటు సైడ్ నుంచి చూసినా కూడా మనకి అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. సేమ్ ఎమోజీ లాగానే ఉంటాయి అన్నీ. ఈ మ్యూజియంలో కొన్ని వార్ షీల్డ్స్, వెపన్స్ వీళ్ళవే అన్నీ ఉన్నాయి. చూడ్డానికైతే చాలా బాగుంది. లోపల వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మన ఇండియన్కి రిలేటెడ్వి కూడా ఒక ప్లేన్ అయితే గాల్లో ఎక్కించినారు. పైనుంచి చూస్తే వ్యూ మంచిగా ఉంది. చాలా బర్డ్స్, యానిమల్స్, హంటింగ్ వెపన్స్, ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. జూలో చూసినట్టే ఉంది, కానీ జూలో చూసినవి అయితే రియల్వి, ఇవైతే కొంచెం ఆర్టిఫిషియల్వి. మేము వెళ్ళిన రోజైతే క్రౌడ్ చాలా ఉండే. అసలు మేము అనుకోలేము మ్యూజియంకి కూడా ఇంతమంది వస్తారని. లోపట ఇంకా షాప్స్, కేఫ్ అవైతే ఫుల్ ఉన్నాయి. బాగా రష్ ఉంది. ఏదైతే ఏంది ఇంత దూరం వచ్చినాక ఇక మొత్తం అయితే తిరిగినాము. ఎంత క్యూట్ ఉన్నాయి కదా ఇవి అసలు. ఒక ఎలుక, ఇంకా దాని పిల్లలు. ఇక ఈడ చూస్తే కోతి నుంచి మనిషి ఎలా పుట్టిండు అని చూపిస్తున్నారు మొత్తం. పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. ఇంకా చాలా సెషన్స్ ఉన్నాయి ఇక్కడ. డ్రాయింగ్, గార్డెన్, 3D లైట్స్, ఆర్ట్ అని రకరకాల సెషన్స్ అయితే ఉన్నాయి. ఇక మేమైతే అయిన కాడికి తిరిగి వెళ్ళిపోయినాం మేము ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.